సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మరికొన్ని ప్రశ్నలు. నమస్కారం గురుగారు, నా పేరు మల్లేశ్వరరావు అండి. అద్భుతం. నాకు ఒక ప్రశ్న ఉందండి. నేను విన్నాను, ఒక సమయంలో గంగా నది నిశ్చలంగా ఉంటుంది. ఆ టైంలో అఘోరాలందరూ కలిసి కపాలం చితితో పూజ చేసిన తర్వాత అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న గంగా నది ప్రవహిస్తుంది అని విన్నాను. మీరు కూడా ఆ పూజ ఏమైనా చేశారా? చాలా చక్కటి ప్రశ్న అది. అయితే సంవత్సరానికి ఒక్కసారి కొన్ని పూజలు జరుగుతాయి, గంగా పూజలు. అఘోరాలు చేస్తుంటారు. నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని పూజల గురించి, అలాంటి వాటిని. కానీ అలా కాకపోయినప్పటికీ మాకు ఒక నియమం ఉంటుంది. అంటే ఈ సాంప్రదాయంలో నేను కొన్ని విద్యలను పూర్తి చేశాను. వాటిని తారా ఒకటి, కాళీ ఉపాసన ఒకటి, శాస్త్రీయంగా చాలా నిష్టగా అలా పూజలు చేశాను. ఆ పూజలు చేసిన స్టోరీ చెప్తే మీకు ఇది అర్థమవుతుంది. ఒకానొకసారి నేను ఈ కాళీ ఉపాసన చేయడానికి అఘోర దగ్గర శిక్షణ పొందుతున్నాం. ఒక శ్మశానంలో ఉండి మాకు గురువు గారు కాళీ మంత్ర సాధన నేర్పుతూ ఒక పుర్రె, ఆయన దగ్గరే ఇప్పటికి కూడా ఉన్నారు వారు, ఆయన దగ్గరే ఒక పుర్రె ఉంటుంది, దాంట్లోనే ఆహారం తినాలి, దానికి మా రక్త తర్పణం చేయాలని కొంచెం ఇచ్చాలి. దాని తర్వాత అలా చేస్తూ ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఈరోజు గంగమ్మను మాట్లాడదాం వెళ్ళి అని అన్నారు. తీసుకెళ్ళారు గంగ ఒడ్డుకి. కాశీలో ఒక భాగములు అనమాట. గంగ ఒడ్డుకి వెళ్ళి అలా గంగ దగ్గరికి అడుగు పెట్టగానే గంగ అలా అలా నిశ్చలంగా ఆగిపోయింది. రాత్రి 11:30-12 ఆ అమ్మ అడుగుతుంది అని చెప్పగానే పసుపు కుంకుమ అవన్నీ ఉంటాయి కదా, మేము చేసినవన్నీ తర్పణాలు ఉంటాయి. అంటే అవన్నీ ఎర్ర తర్పణాలే, రక్తంతో కొన్ని తడిపినాయి. అలా 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 అని నమస్కారం చేసుకొని గంగకు అర్పణ చేస్తారు. ఆహారమైనా భోజనమైనా పదార్థమైనా ముందు గంగా నదిలో కలిపినాకే భోజనం చేయడం అనేది అఘోరుల ఆనవాయితీ. గంగ కన్నా అర్పణం చేయాలి, అగ్ని కన్నా అర్పణం చేయాలి, జీవరాశి కన్నా అర్పణం చేయాలి. ఏదో ఒక దానికి పెట్టకుండా తినరు. ఎక్కడున్నా హిమాలయాల్లో ఉంటే నిప్పులో వేస్తారు. నిప్పు మంట, చితిమంట ఉంటుంది. మేము గుహల్లో చిన్న చిన్న మంటలు వేసుకుంటాం. ఆ మంటల్లో కొంచెం వండినమ్మడే కొంచెం ఆహారం తీసి, అంతవరకు ఎందుకు, మన పూర్వీకులు మన ఇళ్లలో వండంగానే కొంచెం తీసి ఆ నిప్పుల మీద వేస్తారు. అలా సాంప్రదాయం ఉంది. అలా పంచభూతాలలో ఏదో ఒక దానికి ఇచ్చి స్వీకరిస్తారు. అప్పుడు అలాంటి శక్తిని నేను గమనించాను ఆయన. అది దాని మీద ప్రత్యేకమైన విధానం నాకు తెలియదు, కానీ నాకైతే ఆయన అలా చూపించారు ఒక్కసారి. ఎందుకు గురువుగారు, అమ్మ మన కోసం ఆగి ఉంది నాయన అన్న నిశ్చలంగా. కానీ ఇది కుంభమేళా టైంలో అయితే ప్రత్యేకంగా మనం చూడొచ్చు కొన్ని సందర్భాల్లో. మరొక ప్రశ్న గురుగారు అడగండి. నమస్కారం గురుగారు, నా పేరు యామిని. అంటే నాకు ఇది ఒక చిన్న సందేహం లాంటిది. ఇప్పుడు మానవులు జీవించే జీవన శైలి వేరు, అఘోరాలు జీవించేది వేరు. కాబట్టి అంటే నార్మల్గా మనుషులకి అన్ని విధాలుగా ఏం జరుగుతుంది ఏంటి అని ప్రతి ఒక్క విషయం తెలుస్తూ ఉంటుంది. కానీ అఘోరాలు ఎక్కడో హిమాలయాల్లో ఉంటారు. కానీ కాశీలో కుంభమేళ టైంలో అందరూ వస్తూ ఉంటారు. ముందుగా వాళ్ళే స్నానం చేస్తూ ఉంటారు కదండి. ఈ విషయం ఏ విధంగా తెలుస్తుంది వాళ్ళకి కాశీలో ఇలా కుంభమేళ జరుగుతుంది అని? అఘోరాల విషయం కానీ యోగుల విషయం, అసలు అఘోరాలు కూడా ఇక్కడ కాదు. భారతదేశంలో చెప్పాను కదా, 108 రకాల యోగ సాంప్రదాయాలు ఉన్నాయి అఘోరాలతో కలిపి. అఘోరాల కలిపి 108 పైన ఉన్నాయి యోగ విధానాలు కూడా. ఒకటి ప్రణవోపాసనలోనే 100 పైన ఉన్నాయి. 108 ఉన్నాయి. ఓన్లీ ప్రణవం మీదే అన్ని విద్యలు ఉన్నాయి. మకార ప్రణవము, అకార ప్రణవము, ఉచ్చిష్ట ప్రణవము. ఇప్పుడు మనకు సద్గురు ఉన్నది, అకార ప్రణవం ఆ అంటారు, సద్గురు నేర్పుతారు కదా జగ్గి వాసుదేవ్. మకార ప్రణవము క్రియాయోగ సాధన నేర్పుతుంటారు. ఉకార ప్రణవం అని ఒక విద్య ఉంది. ఇట్లా రకరకాల విద్యలు అభ్యసించినప్పుడు వాళ్ళకు ఇక్కడ కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి ఏర్పడుతుంది. ఒక 10 ఏళ్ల క్రితమేనమ్మా నేను అలాంటి సాధన బాగా చేయబట్టి విపరీతంగా ఏదో సాధన చేశాను మొత్తం మీద. చేసేటప్పటికి నాకు ఒక విచిత్రమైన శక్తి వచ్చింది. ఎంత శక్తి వచ్చిందంటే, ఈ గోడవతలు ఏం జరుగుతుంది, వాళ్ళు అక్కడ ఏం చేస్తుండ్రు, మొత్తం విశ్వమంతా కనపడేది. ఎంత దారుణమైందంటే నా పరిస్థితి, కళ్ళు మూసుకుంటే నాకు అంతా కనపడేది. అప్పుడు చాలా బాధపడి మన గుజరాత్ దగ్గర తపోవనం అని ఒక ప్లేస్ ఉంది. ఆ తపోవనం రీసెంట్ కూడా నేను మా పిల్లలు వెళ్ళొచ్చారు. ఆ తపోవనంలో ఒక స్థలాన్ని నిర్మించుకొని అక్కడ ఘోరమైన సాధన చేశాను. అక్కడ పూర్ణానంద సరస్వతి అని ఒక అవధూత ఉన్నారు. ఈరోజు ఆయన
గురువారం గురువారం అనుకుంటా. గురువారం సాయంత్రము 7 గంటలకు దర్శనం ఇస్తారు. వారానికి ఒక్కరోజు దర్శనం. ఆయన ఉన్నారు ఇంకా. ఆయన రాకాడి మన నిత్యానంద బాబు, బొంబాయిలో నిత్యానంద బాబు గురువు గారు శిష్యుడు. ఆయన 200 చాలీలు బతికారు ఆయన కూడా. అలాంటి మహా తపస్వి దగ్గర బాగా సాధన చేసి ఆ తర్వాత ఆయన శిష్యుడు, నాయన నీ సాధన పూర్తయిందట, గురువుగారు పిలుస్తున్నారు అని చెప్పి. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తే నీ సిద్ధి పోయిందిలే అంటే, ఆ సిద్ధి పోగొట్టుకోవడం కోసం 29 రోజులు చేశా. ఎంత విచిత్రమైన సిద్ధి అంటే అమ్మ, ఎక్కడెక్కడ ఏం జరిగేది కూడా నాకు కనపడేది, నేను అడగకుండా. అప్పుడేం చేశానంటే గురువుని అడిగా, నేను సంకల్పించినప్పుడే నాకు కనిపించేటట్టు చేయండి, నేను ఊరికి ఇలా కళ్ళు మూసుకోగానే నాకు కనపడకూడదు, నేను సంకల్పం చేయాలి అది కనపడాలని. ఇప్పటికీ మీకు అలా కనిపిస్తుంది? అలా చేయబట్టి ఎవరేం చేసినా నేను కట్టే కళ్ళు మూసుకొని వీడేం చేస్తున్నాడు అంటే నాకు తెలుస్తుంది. ఇప్పటికీ తెలుస్తుంది. అది అందువల్లనే నాతో ఎక్కువ స్నేహం చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏ చిన్న తప్పులు చేసినా నాకు తెలిసిపోతుంటది. అలా మీకు ఎదురైన అనుభవం ఏదైనా చెప్పండి. అలా ఉన్నాయి. బాధపడింది అసలు చెప్పను కదా, నేను నవ్వుకుంటాను. ఎందుకంటే ఆ స్థాయి ఈ మధ్య వచ్చింది. ఆ స్థాయి గతంలో కొంచెం బాధపడేవాడిని. ఎదుగుతున్నాడు అంతే. ఎక్స్పీరియన్సే కదమ్మా, ప్రతిదీ ఎక్స్పీరియన్స్. వాడి కష్టము దుఃఖం వచ్చినప్పుడు నివారిస్తా కానీ వాడు మంచి చెడులు చెప్పను. ఎక్స్పీరియన్స్ అవుద్ది. ఎందుకంటే ఏది పొగుడుతున్నామో అది ఎక్కువ కాలం ఉండదు. అది ఓన్లీ క్షణభంగరమైన దానికోసమే ఆ క్షణం పొగుడుతారు. ఇది న్యాచురల్ జీవితం. అయితే ఈ విషయం ఇక్కడి నుంచి మనం ఏంటంటే దివ్య దృష్టి ఏర్పడుతుంది. అది ఎలా ఉంటుంది అంటే థర్డ్ ఐ ఉంటుంది. థర్డ్ ఐ, 3వ నేత్రం. అది ఎలా ఉంటుంది? అడ్డంగా ఉంటుంది ఇట్లా. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇదే కన్ను ఈ లోపల ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి, ఈ పైనున్న గ్రంథి నుంచి మధ్యలో ఈ భాగంలో కింద ఉంటుంది. అది కిందికి ఇలా భూమిని చూస్తుంటది. పైనుంచి ఇక్కడ ఫోకస్ అయినప్పుడు మనం ఇలా కూర్చొని అంతర్ముఖం అంటే ఈ నేత్రాలు పైకి తిప్పుతాం ఇట్లా లోపల. అది ఆటోమేటిక్గా లోపల ఉన్నది మేల్కొంటది. అలా కొద్దిసేపు మీరైనా ప్రాక్టీస్ చేస్తే అంటే కొంచెం ఆటోమేటిక్గా మీకు కూడా రోజు కొంచెం ఆ శక్తి వచ్చి మీకు జరగబోయేది ఏందో తెలుస్తుంది. కొంచెం ఈరోజు నాకు ఇది జరగబోతున్నట్టుంది, సిక్స్త్ సెన్స్ అంటారు అదేనండి. అలా అఘోరాలకు తెలిసేది. కానీ ఈ రోజు అవసరం లేదు, ఎందుకంటే సోషల్ మీడియా పెరిగిపోయింది. ముఖ్యమైన హిమాలయాల్లో రహస్యంగా ఉన్న యోగులకు తప్ప వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. కుంభమేళాలో అలహాబాద్లో జరుగుతుంది, కాశీలో కాదు, అలహాబాద్ త్రివేణి సంగమం దగ్గర జరుగుతుంది. దానికి ఉన్న మా గురు సాంప్రదాయాలు మొత్తం వస్తారు. ఇక ఎక్కడ అసలు చెయ్యాల్సిందే మాలాయపక్ష అమావాస్య 1వ తారీఖున కూడా ఉన్నట్టుంది కదండి. ఇక్కడ మనదేది నర్మదా కుంభమే, నర్మదా పుష్కరాలు, అది పుష్కరాలు అవుతుంది. అక్కడే మా గురు సాంప్రదాయమైన చమనరౌషి ఆశ్రమం కూడా ఉంది. ఇలా దివ్య దృష్టి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ దివ్య దృష్టితో చూసుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళు అందరూ మన వస్త్రాలు కట్టుకొని వస్తారు, కొంతమంది వస్త్రాలు తీయలేకుండా వస్తారు, సడన్గా అంటే వస్త్రాలు కట్టుకొని వస్తారు. కానీ వాయుగమన సిద్ధి అని ఒక ఏర్పడుతుందమ్మా. ఎక్కువ ఒంటరిగా ఇప్పుడు మాయలో గురువు గారు పంపించారు నన్ను కొంతకాలం, లేకపోతే చిన్నతనం నుంచి ఇలా ఉండబట్టి మాయలోకి పంపించినారు. కానీ లేకపోతే అంటే వారు గురువు ఆదేశానుసారమే, లేకపోతే మాకు ఇష్టం ఉండదు. అలా మొత్తం మీద దివ్య దృష్టి ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు తెలుసుకొని వేల మంది ఒక్కసారి వచ్చారు. దానివల్ల అఘోరాలు చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అఘోరాలలో అసలు మహిళలు ఉంటారా? వారిని ఏమని పిలుస్తారు అంటే గనక? మహిళలు ఉన్నారమ్మా, ఇప్పుడు కొంచెం పెరుగుతున్నారు ఈ మధ్యకాలం. ఎక్కువ వాళ్ళని గురు బెహన్ అంటాం, గురు బెహన్ అంటాము, మాతాజీ అంటాం. కొంచెం పెద్దవాళ్ళు అయితే మాతాజీ అంటారు, లేకపోతే గురు బెహన్ అంటాం. నేను ఒక గురు బెహన్, అమ్మ బీటెక్ చేసేదా ఒకరు గురు బెహన్. ఇద్దరము, నా ఫోటో కూడా ఒకటి ఉంది, ఈ తర్వాత చూపిస్తాను, దాంట్లో ఉంది సెల్లో. గురు బెహన్ ఇద్దరం ఒకేసారి విద్య నేర్పాం. ఆవిడ మాత్రం ఇప్పుడు దుర్గా మన ఇక్కడ ఉంది, జబల్పూర్ దగ్గర ఉంటున్నారు. బీటెక్ చేసి పూర్తిగా గురుసేవలో ఉంటున్నారు, గురు బెహన్. వివాహము అనేది మా సాంప్రదాయాల్లో ఉన్నాయి, అఘోరాల్లో కొన్ని ఉంటాయి. ఎలా ఎప్పుడు అనేది అంటే 2-3 ప్లేసుల వరకు ఉంటాయి. తర్వాత 5వ దీక్షకు వచ్చేటప్పటికి వివాహం ఉండదు. పూర్తి అఘోరి, పూర్ణ అఘోరిగా మారిన వాడికి ఇక వివాహం ఉండదు. దీక్షలు ఒక్కొక్క దీక్ష పొందుతూ పంచక్రియలు 5 రకాల దీక్ష, 4వ రకాల దీక్ష నుంచి ఇక
పూర్తిగా గృహం పరిత్యాగం చేసి 5వ దీక్షలో పూర్తి అఘోర అవుతాడు. కరెక్ట్గా అఘోర దీక్ష చేస్తే, మంత్రం చేసి జపము చేసి గురువు కరుణ పొంది గురువు కటాక్షించి గురువు ప్రేమించి, ఈ కాలం అలా సాధన చేయడం లేదు, పోవడం వెంబడే అఘోరి కావడం, నేను అఘోరి అని చెప్పడం, ఏదో 4 మంచి మాటలు చెప్పి అఘోర విషయాలన్నీ వాయిస్తో చెప్పడం, నల్ల డ్రెస్ వేసుకున్న వాడల్లా అఘోర అవుతున్నాడు. అలా అఘోరులు కారు. పోగానే వానికి ముందు తెల్ల వస్త్రమే, తెల్ల వస్త్రము తర్వాత పచ్చ వస్త్రం, పచ్చ వస్త్రము తర్వాత కాషాయము, దాని తర్వాత పూర్ణ దీక్ష అయిపోయిన తర్వాత నలుపు చివరగా వేసుకునేది. అంతే తప్ప ఎమ్మడే అఘోరులుగా. ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తున్నాను కదా టీవీలో, అక్కడ ప్రతివాడు నేను అఘోరి, వాడు కొంచెం నేర్చుకుంటాడు, కొన్ని విద్యలు నేర్చుకుంటాడు అఘోరి, కొన్ని విద్యలు నేర్చుకుంటే అఘోరులు కాలేరు. పూర్తిగా వారితో స్నేహం చేస్తూ పూర్తి నేర్చుకున్నాడు నేను అఘోర అని చెప్పుకోడు. ఆయన మంచిది. ఇప్పుడు మా గురువులు ఉంటారు కదా, మంచిది నేర్చుకో, ఇది నేర్చుకో అంటారు, ఇలా సాధన చేసుకో, ఎప్పుడు నేర్చుకున్నా ఇంకా తెలుసుకోవాలని అన్నట్టే ఉంటాం. శిరస్సు వంచి మంచి అంటే ఎప్పుడు సిలిండర్గా, ఎప్పుడు వినయ విధేయతలతో ఉంటాం అనమాట. గురుగారు మరొకరు సందేహం అడగడానికి సిద్ధంగా ఉన్నారు. గురుగారు, నా పేరు వెంకటేష్. ఇప్పుడు ఒక అఘోరిగా మారినప్పుడు సంసార జీవనాన్ని సాగిస్తారా? అయితే అఘోర సాంప్రదాయములో అఘోరీగా మారిన తర్వాత వివాహాలు లేవు. మారిన తర్వాత అది ట్రూత్ అంతే, ఇంకా దాంట్లో వేరే ఆలోచనే లేదు. అయితే కాలాంతరాలలో ఏమైందంటే ఇంకా దాన్ని పొడిగిస్తూ రకరకాల వాళ్ళకు అనుకూలంగా ఆప్షన్స్ తయారు చేసుకోవడం, అలా ప్రతి దాంట్లో కూడా మనకు అనుకూలంగా మనం మలుచుకోవడం అన్నట్టుగా మారింది. కానీ శాస్త్రీయంగా అఘోరం అంటేనే అన్నిటినీ ఒకే స్థాయిలో చూసే జ్ఞానం. అక్కడ స్త్రీ, ఇక్కడ పురుషుడు అనే భావం అనేది ఉండదు. శక్తి, ప్రకృతి తల్లి వంటి, నేను తండ్రి వంటి. అంటే ఏదైతే శక్తి ఉన్నదో ఆ శక్తి విస్ఫోటనం చేయడానికి పురుషుడు, దానంతా శక్తి. ఈ రెండు ఏకమయ్యే విధానము చేసి లోకహితము చేయాలనే విధానాన్ని మలుచుకొని ఈశ్వర ప్రణితాపమై ఆనంద డోలికల్లో జీవించాలి, ఈ జగత్తుతో సంబంధం లేదు, మాయకు సంబంధం లేదు అనుకో అనే సంకల్పం రావడం అఘోరి అంటే. అంతే తప్ప మరలా అఘోరి అయిన తర్వాత కూడా వివాహం దేనికి? వివాహం ఏం అవసరం లేదు. అయితే అఘోరం అనేది నేను ఇందాక కొన్ని విషయాలు చెప్పినట్లుగా భాగాలుగా ఉంటాయి. మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం, అంటే వాడి స్థాయిని బట్టి. 4వ స్థాయి, 5వ స్థాయి వచ్చినప్పుడు ఇక వివాహాలు ఉండవు. ఈ మొదట 2, 3 అంటే ప్రతి వ్యక్తిని మనం ఆదరించాలని అఘోరులు ఒక మంత్రం నేర్పుతారు. ఆ మంత్రం నేర్చుకొని సాధన చేసి లక్షల జపం చేసి అమ్మ దర్శనాన్ని పొందేదాకా వారు భార్య పిల్లలతో ఉండొచ్చు. అంతేగాని అఘోరులు పెళ్లి చేసుకునేది అనేది ఏదైనా జరిగితే అది ఫూలిష్, అంటే అబద్ధం. అఘోరులు పెళ్లిళ్ళు చేసుకోవడానికి లేదు అఘోరి అయిన తర్వాత. కాకపోతే మొదటి దశల్లో ఉన్న వాళ్ళు వారి భావజాలానికి, వారిలో ఉన్న ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక వివాహం అవసరం. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ నాకొద్దు, నువ్వు రావద్దు అంటే ఫ్లవర్ రాకుండా ఉండదు. ఆ ఫ్లవర్ తర్వాత అది కాయ అవుతుంది. కాయ అంటే నాకు అస్సలు ఇష్టం లేదండి అంటే అది కాయ రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా కాయ వస్తుంది. ఆ కాయ పండు అవుతుంది. ఆ పండు నాకు పండు వస్తూ అంటే ఖచ్చితంగా అది పండే తీరుతుంది, తర్వాత అది రాలిపోయే తీరుతుంది. ఇలాగే మనిషిలో ఉండే ఆలోచనలు, కోరికలు అనేవి సహజంగా ఉత్ప్రేరణ అవుతాయి. అందుకని అలాంటి ప్రేరణ కలిగే వాళ్ళకి అఘోర దీక్ష తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి అవన్నీ భావజాలు అయిపోయి పిల్లలు పుట్టి పిల్లలు పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు అయిపోయిన తర్వాత మనకి ఈ మధ్య ఆయన పెద్ద ఆయన టీవీ ఛానల్లో కనపడుతుంది. ఆయనకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి బాధ్యతలు అయిపోయినాయి. ఆయన అఘోర అయితే ఏమి, ఇంకొకటి అయితే ఏమి, ఎవరికి ఇబ్బంది లేదు కదా. కాబట్టి ఆయన లోకసేవ చేయాలనుకుంటే చేసుకుంటాడు, లేకపోతే ఆయన అఘోరని చెప్పుకుంటాడు. అంతే తప్ప అంటే ఇబ్బంది లేదు. అంతేగాని నీకు లోపల అన్ని కోరికలు పెట్టుకొని నేను అఘోరిని అంటే అది తప్పు. అలాంటి అసలు పెళ్ళిళ్ళు అనేది లేదు. అఘోరమైన తర్వాత పెళ్ళి చేసుకోవడానికి లేదు. కానీ మొదట మంత్రదీక్ష తీసుకునేటప్పుడు వివాహం ఆచరించవచ్చు. మంత్రదీక్షలో అమ్మవారి కాళిదా దర్శనం పొంది 2, 3వ స్టెప్ దాటిన తర్వాత ఇంకా వాళ్ళు పూర్తి అఘోర అవుతారు. 3, 4వ స్టెప్లో వాళ్ళకు ఒక బంధనం అని ఒకటి వేస్తారు, అంగబంధనం అంటారు దాన్ని రహస్యంగా. అది వేస్తున్నారు ఇంకా సంసారానికి పనికిరాడు.
పూర్తి యోగత్వాన్ని పొందుతాడు. ఇది రహస్యం, అంతే తప్ప అఘోరుల వివాహాలు లేవు 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 అఘోరులకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.